ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాసేందుకు కేంద్రం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఓటు వేశారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని వెల్లడించారు. టీడీపీ నేతలకు నిబద్ధత ఉంటే వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేస్తున్న హఫీజ్ ఖాన్తో మా కరెస్పాండెంట్ లోకేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు అమలు చేస్తున్న వక్ఫ్ చట్టం యొక్క రాజ్యాంగానికి విరుద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైన పరిస్థితి. సుప్రీంకోర్టులో దీనికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు వేయడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనుకుంటుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేసే పరిస్థితి, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ముస్లిం మైనార్టీలంతా చెప్తున్నప్పటికీ వీళ్ళు ఏమాత్రం పట్టించుకోలేని సిచ్యువేషన్. మీరు మీ పార్టీ తరఫున కావచ్చు, ముస్లిం మైనార్టీ తరఫున కావచ్చు, మీరు న్యాయ పోరాటానికి సిద్ధమైనారు కదా, ఎటువంటి ఫైట్ చేస్తారంట? ముందుగా మీకు చెప్పదలుచుకునేది ఏమంటే, తెలుగుదేశం పార్టీ యాజ్ ఎ సెక్యులర్ పార్టీ 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తుంది. అక్కడ బీహార్లో నితీష్ కుమార్ గారు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి లోక్సభలో ఈ బిల్లో ఎప్పుడైతే ప్రవేశం పెట్టారో అప్పుడే వీళ్ళు దానికి అగెయిన్స్ట్గా మాట్లాడింటే చెప్పింటే అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీకే పోకుంటున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిన తర్వాత కనీసం దాంట్లో దానికి విరుద్ధంగా మాట్లాడింటే లోక్సభలో బిల్లు ప్లేస్ కాకుంటుండే. లోక్సభలో బిల్ పెట్టినప్పుడు వాళ్ళు ఈ బిల్లుకి ఓటు వ్యతిరేకంగా వేసింటే రాజ్యసభకు పోకుంటుండే. రాజ్యసభలో వీళ్ళు ఓటు వ్యతిరేకంగా వేసింటే ఈరోజు చట్టం కాకుంటుండే. కానీ ఈరోజు చేసినంత వాళ్ళు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే, వీళ్ళు లోక్సభలో ఓటేశారు, రాజ్యసభలో ఓటేయలేదు, విప్ జారీ చేశారు, తర్వాత జారీ చేశారు. అరే ఎన్ని అబద్ధాలు చెప్తారబ్బా. మా దాంట్లో ఒక ఇది సామెత ఉంది, జూటా జూట్ బులాతో సచ్చా రోరోకే మరాగతే. అట్లా ఉంది మా పరిస్థితి. వాళ్ళు బురద వేసేస్తారు, మేము కడుక్కుంటూ ఉండాలా. అరే మీరు ఓటు వేసారా లేదా లోక్సభలో ఈ బిల్లుకి అనుకూలంగా? మీరు రాజ్యసభలో ఓటు వేసారా లేదా ఈ బిల్లుకి అనుకూలంగా? మీరు దమ్ము ధైర్యం ఉంటే ఒక స్టాండ్ తీసుకోండి. మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. మేము కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద మైనారిటీస్కి వ్యతిరేకంగా ఉంది ఈ యాక్ట్ అని చెప్పి మేము ఈరోజు సుప్రీంకోర్టులో కూడా కేసు వేసాము. అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఊరు, ప్రతి గ్రామము, ప్రతి మండలంలో హిందూ ముస్లిం అనేది ఏదైతే తీసుకొని వచ్చి విభజించాలని చేస్తున్న కుట్ర ఒకవైపు, మా ఆస్తుల్ని కూలగొట్టాలని చెప్పి కుట్ర ఒకవైపు, మాకు అణచివేయాలని చెప్పి కుట్ర ఒకవైపు, మాకు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లెక్క మాకు మానసికంగా దెబ్బ కొట్టాలని చెప్పి కుట్ర ఒకవైపు బీజేపీ చేస్తుంటే దానికి సహకారం అందిస్తున్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. మరి మీరు ఏం చేయబోతున్నారు ముస్లిం మైనార్టీ తరఫున? ఇప్పుడు యాక్ట్ అయిపోయింది కాబట్టి మాకు మిగిలింది ఒకటే ఒక ప్లాట్ఫామ్, దట్ ఈస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అక్కడ మనము కాన్స్టిట్యూషనల్ రైట్స్కి విరుద్ధంగా ఇది ఉంది అని చెప్పి ఆర్టికల్స్ 13, 14, 15, 21, 25, 26, 29, 30 and 300కి విరుద్ధంగా ఈ యాక్ట్ వచ్చిందని చెప్పి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా తమ పోరాటం అయితే కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో స్పష్టంగా వారు ముస్లిం మైనార్టీ వైపు ఉన్నారా లేదా ఎన్డీఏ చెప్పినట్లుగా నాటకం ఆడుతున్నారా అనేది చాలా స్పష్టం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.